హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి పిండితో పూర్ణం అప్పాలైతే చేద్దామండి. మరి లేట్ చేయకుండా అప్పాలనైతే ప్రిపేర్ చేసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి. రాగి పిండితో ఎప్పుడు దోశ అలా ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. దీనికోసమైతే ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో 4.5 కప్పుల వరకు నీరు వేసి ఈ వాటర్ను మరిగించాలండి. ఇవి కొద్దిగా మరిగిన తర్వాత దీనిలో ఏ కప్పుతో అయితే వాటర్ పోసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు బెల్లంని వేయాలి. తరువాత దీనిలో 1/2 స్పూన్ వరకు ఉప్పుని వేయాలి. తరువాత ఈ బెల్లం కరిగి వాటర్ను బాగా మరిగించాలి. ఈ నీరు మరిగేలోన మరోవైపు పూర్ణం కోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఏ కప్పుతో అయితే పిండిని తీసుకుంటున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లంని వేయాలి. అదే కప్పుతో 1 కప్పు వరకు కొబ్బరి తురుమును తీసుకోవాలండి. ఈ బెల్లం కొబ్బరి తురుము బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. తరువాత మనం ముందుగా పెట్టుకున్న వాటర్ అయితే మరిగిందండి. ఈ నీరు మరిగిన తరువాత స్టవ్ని పూర్తిగా స్లిమ్లో పెట్టి ఏ కప్పుతో అయితే నీరు వేసామో అదే కప్పుతో 2 కప్పుల వరకు రాగి పిండిని వేయాలి. అలాగే అదే కప్పుతో 1/2 కప్పు వరకు గోధుమ పిండిని వేయాలి. ఈ పిండి వేసిన తరువాత ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలండి. ఒక్క రాగి పిండితో చేసినట్టయితే అప్పాలు పగిలిపోతాయండి. అందుకని గోధుమ పిండి 1/2 కప్పు వరకు వేయాలి. అప్పుడే అప్పాలు పగలకుండా వస్తాయి. అప్పాలు పగలకుండా ఉండటం కోసం గోధుమ పిండినైతే యాడ్ చేయాలి. ఈ పిండిని వేసిన తర్వాత ఉండలు కట్టకుండా పిండంతా ముద్దయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇక్కడైతే నేను ఒకే కప్పు కొలతతో తీసుకున్నానండి. 2 కప్పుల వరకు రాగి పిండిని అదే కప్పుతో 1/2 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నానండి. మొత్తంగా అయితే 2.5 కప్పుల వరకు తీసుకున్నాను. ఈ 2.5 కప్పుల పిండికి 4.5 కప్పుల వరకు వాటర్ని అయితే వేసి మరిగించాలి. 1/2 కప్పు వరకు బెల్లంని వేయాలండి. చూడండి, ఇలా ముద్దగా అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు నెయ్యిని వేసి మరోసారి కలిపి దీన్ని తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్ణం కోసం కొబ్బరి తురుము బెల్లం వేసాం కదండి. బెల్లం కరిగి ఈ పూర్ణం కూడా రెడీ అయ్యింది. దీనికి పాకం ఏమీ అవసరం లేదండి. తరువాత దీనిలో 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ను వేసి ఒకసారి కలిపి దీన్ని కూడా దించి కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఈ రెండు కంప్లీట్గా చల్లారిన తరువాత ఈ రాగి పిండి ముద్దను మరో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఒకసారి ఇది మెత్తగా కలుపుకోవాలి. తరువాత అప్పాలనైతే ప్రిపేర్ చేద్దామండి. ఈ అప్పాలు చేయటానికి మన చేతికి కొద్దిగా ఆయిల్ను అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ను అప్లై చేయటం వలన రాగి పిండి అయితే మన చేతికి అంటుకోకుండా అప్పాలు పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ రాగి ముద్దను చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి. తరువాత ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ రాగి ముద్దను ఒత్తుకొని తరువాత దీనిలో ముందుగా మనం పూర్ణం కోసం చేసిన కొబ్బరి తురుమును దీనిలో పెట్టి ఈ రాగి ముద్దతో ఈ స్టఫింగ్ బయటికి రాకుండా కవర్ చేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా అప్పాల్లా ఒత్తుకోవాలండి. ఈ స్టఫింగ్ బయటికి రాకుండా ఒత్తుకోవాలండి, లేదంటే ఆయిల్ అంతా పాడైపోతుంది. ఇలా చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ పిండి ముద్దనంతటిను అప్పాల్లా ఇలా ఒత్తుకోవాలి. అవసరమైతే మధ్య మధ్యలో ఆయిల్ను చేతికి అప్లై చేస్తూ చేసుకోవాలండి. చూడండి, గోధుమ పిండి కలపటం వలన ఈ రాగి పిండి అయితే పగుళ్ళు లేకుండా అప్పాలు బాగా వచ్చాయండి. ఇలా అప్పాలన్నీ ఒత్తుకున్న తరువాత ఈ అప్పాలను డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేయాలి. ఆయిల్ హీట్ అయిన తరువాత ముందుగా రెడీ చేసుకున్న ఈ అప్పాలను వేయాలి. ఇవి వేసిన వెంటనే
కలపకుండా అలా కొద్దిసేపు వదిలేయాలండి. ఈ అప్పాలు కొద్దిసేపటికి పైకి తేలుతాయి. అలాంటప్పుడు రెండో వైపు తిరగేయాలి. ఇలా రెండు వైపులా తిరగేస్తూ ఈ అప్పాలనైతే ఫ్రై చేసుకోవాలి. ఇవి లో నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకున్నట్టయితే అప్పాలు లోన ఉడకవు. అందుకని లో నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ అప్పాలనైతే డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఈజీగా సింపుల్గా ఈ రాగి అప్పాలైతే రెడీ అయ్యేవి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రాగి పిండి హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. అందుకని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా రాగి పిండితో అప్పాలను కూడా ట్రై చేసి తినండి ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చుతాయి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్లోకి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.